చాలా మిమ్మల్ని తప్పకుండా కలవాలండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. ఓ తిరుపతిలో ఉన్నారా? తిరుపతి ఇస్కాన్ ఉంటారా? లేదు, నేను విడిగా ఉంటాను ఆ, తిరుపతిలో. మరి తిరుపతిలో తిరుమలలోకి వెళ్ళి మీరు వీడియోస్లో అంతా చెప్తుంటారు. ఈ దొంగ ముండా కొడుకులందరూ కూడాను ఇందులో పంది పువ్వు కలిపారు, ఆవుల కొవ్వు కలిపారు తినేసి ఊరికే వెళ్తుంటారా? ఏమంటారు? అది మీరు చెప్పిన వీడియోస్లోనే చాలా చూశానండి. నాకు తెలుగు లక్షణం కోసం, నాకు తెలుగులో కవిత్వం చెప్పేంత తెలుగు వచ్చు. అద్భుతం, అద్భుతం. నేను మీరు అనుకున్నట్టు చిన్నపిల్లాడిని కాదు, నాకు ఇప్పుడు 74 ఏళ్ళు. అమ్మో. తర్వాత మేము రామానుజ సాంప్రదాయంలో 10 సంవత్సరాలుగా నేను సన్యాసం తీసుకొని ఉన్నాను. మీరు ఉండేది ఎక్కడ? నేను ఉండేది అమెరికాలో, న్యూయార్క్లో ఉంటాను. చాలా సంతోషం. అక్కడ నేను 40 ఏళ్ల నుంచి ఉన్నాను. 32 ఏళ్ళు అక్కడ పనిచేశాను. ఉద్యోగం చేసి ఉద్యోగాలన్నీ వెలగబెట్టి ఇంకా చాలు అనేసి 10 ఇయర్స్ అన్నీ వదులుకొని మాది అహోబిల మఠం, మా జీయర్ది అక్కడ ఆంధ్రాలో అహోబిలం ఉంది కదా. అయ్యో, మొన్న వెళ్ళాం. మొన్న 10 రోజుల క్రితం. నాకు మొదట్లో పంచ సంస్కారాలు శరణాగతి చేసిన వారు శంఖ చక్రవర్తులు 44 శ్రీరంగంలో రాజగోపురం కట్టించారు వారు మా ఆచార్యులు వారు. ఆ తర్వాత నేను గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే ఆయన తర్వాత 45 గారు వచ్చి, నువ్వు నీకుండేటువంటి డెడికేషన్కి నువ్వు సమాశ్రయణం చేయొచ్చు, సన్యాసివి కాదు కాబట్టి శరణాగతి వదన్నారు. 10 ఏళ్ల క్రితం నేను 46 గారు సన్యాసం మంత్రం చెప్తే వెళ్ళి సన్యాసం తీసుకున్నాను. అయితే మేము అమెరికాలో ఉంటాం కాబట్టి ఇక్కడ దాకా మఠాధిపతులు కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నెన్ని చండాల పని చేసినా పర్వాలేదు, అమెరికా పోయినావు కదా నువ్వు చెడిపోయినట్టు అంత. అయితే మేము ఫాలో అయ్యేటువంటి వైష్ణవిజంలో ఈ ఆంధ్రాజీయర్కు మాకు కొంచెం తేడా ఉంది. వాళ్లకు ముక్కు మీదకి వస్తుంది నామం, మాకు ముక్కు మీద రాదు, యూ షేప్ లో ఉంటుంది. ఎందుకు అంటే వాళ్లకు మాకు ఎక్కడ గొడవ వచ్చిందంటే ఇది ఈనాటిది కాదు, 750 సంవత్సరాల నాటిది. మహాలక్ష్మి కూడా పరమాత్మ అని వేదాంత దేశకుల వారు చెప్తారు. వాళ్ళంటారు పరమాత్మ అంటే ఒక్కడే, మహాలక్ష్మి ఆమెకు జీవాత్మే, ఆయనకు భార్య కాబట్టి గౌరవిస్తామని, పెద్ద పరమాత్మ కాదు అంటారు. వీళ్ళంటారు ఆమె పరమాత్మ కాకపోతే త్రిజట వాళ్ళకి ఎలా శరణాగతి ఇచ్చింది, కాకాసుడికి ఎలా శరణాగతి రక్షించింది. ఈ విధంగా ఈ గొడవలతోటి మహాలక్ష్మి స్టేటస్ దగ్గర వీళ్ళిద్దరూ ఒప్పుకోలేకపోయారు. అయితే ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే తెలుగులో చెప్తారు, నీ ఎడం చెయ్యి నా పుర్ర చేయి పెడతాను అన్నాడు. ఎడం చెయ్యి పుర్ర చెయ్యి రెండు ఒకటే కదా. ఎందుకు చెప్పానంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో బక్కిరెడ్డి సుబ్బారెడ్డి, ఆయన పేరుకే సుబ్బారెడ్డి, ఆయన పూర్తి పేరు వైవి సుబ్బారెడ్డి. అంటే యెహోవా విన్సెంట్ సుబ్బారెడ్డి వారు క్రిస్టియానిటీలో ఇనిషియేషన్ తీసుకున్నారు. వైవి అనే దాన్ని వాళ్ళు మార్చుకున్నారు, యెహోవా విన్సెంట్ సుబ్బారెడ్డి. ఆ జగన్ రెడ్డి గారి అమ్మగారేమో ఎక్కడిపోయినా బైబిల్ లేకుండా పోరు. ఆయన జగన్ రెడ్డి గారు వాళ్ళని టీటీడీ చైర్మన్ గా పెడితే వీరేం చేశారు, ఎవరు రామ్మోహన్ నాయుడు, ఇంతకు తప్ప వీళ్ళెవరు దొరకలేదా వీళ్ళకి. ఇంకా ఆంధ్రాలో ఎక్కడ కూడాను ఒక్క రిలీజియస్ పర్సన్ కూడా వీళ్ళకి దొరకలేదా టీటీడీలో ఉండడానికి? లేదు. అది చాగంటి వారిని పెట్టారు. ఆ చాగంటి వారికి పెట్టేది అద్వైత వేదాంతం. కృష్ణకు మాకు ఎక్కడ తేడా అంటే, మీరు ఫాలో అయ్యేది భక్తి యోగం, మేము ఫాలో అయ్యేది శరణాగతి యోగం. మీరు ఫాలో అయ్యేటువంటి దాన్ని మర్కట కిషోర న్యాయం అంటారు ధర్మశాస్త్రంలో. అంటే కోతి పిల్లలాగా మీకు మోక్షం రావాలి అంటే కోతి పిల్ల తల్లిని పట్టుకోవాలి, తల్లి పట్టుకోదు. లేదు, మీరు ఒక క్షణం మధ్యలో వస్తున్నా. ఎందుకంటే 25 ఏళ్ల క్రితం మాకు క్విజ్ పెడితే విచ్ ఈజ్ కరెక్ట్ అని ఈ క్వశ్చన్ వేశారు. నేనే చిన్నోడిని వేస్తే నేను ఈ సమాధానం చెప్తే నేను ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయినారంటే అది చెప్పిన అయ్యి వారికి బుర్ర లేదు. కాదు మన సాంప్రదాయంలో అంటే ఈ శరణాగతి విషయంలో హౌ ఏ డివోటీ షుడ్ బి లైక్ ఏ మంకీ అండ్ మంకీ బేబీ ఆర్ శరణాగతి వచ్చేసి మార్జాల కిషోర న్యాయం. ఒక పిల్లి లాగా
ది కిటెన్ మాకు అదే నేర్పించారు జస్ట్ హ్యావ్ టు సరెండర్ టు ద మదర్. ది మదర్ విల్ ట్రాన్స్పోర్ట్ ద కిటెన్. స్వామిజీ మాకు అదే నేర్పించారు. అవును, మా సాంప్రదాయంలో మర్కట కిషోర్ న్యాయం కాదు, మార్జాల కిషోర్ న్యాయమే. ఇది భక్తి యోగమా? మాకు అదే నేర్పించారు. మనం నేర్పించారు. ఎందుకు చెప్తుంది అంటే మేము కూడా పాంచరాత్రమే కదా స్వామిజీ. మాది పాంచరాత్రంలోను వడగలై తెంగలై లేదంటే భక్తి యోగం శరణాగతి ఉన్నాయి. చూడండి,